మాతృస్థలంపై మక్కువతో ఆ గ్రామస్తులంతా ఒక చోట కలుసుకున్నారు. వారి తీపి జ్ఞాపకాలకు ఆ ముంపు ప్రాంతం వేదికైంది. సుమారు 40 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా సాత్నాల ప్రాజెక్టులో ముంపు గ్రామమైన తోయగూడ వాసుల ఆత్మీయ సమ్మేళనం అందరికీ మధురానుభూతులను మిగిల్చింది. గత స్మృతుల ఆనవాళ్లను తిలకించి పులకించిపోయారు గ్రామస్తులు. 4 దశాబ్దాల క్రితం విరిచిన తమ గ్రామ ప్రాంతంలో కలియ తిరిగారు. అనువనువు పరిశీలిస్తూ మిగిలిన ఆనవాళ్లలో ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఫోటోలు వీడియోలు తీసి పదిలపరుచుకున్నారు. కనిపించే ఈ ప్రాంతమే ఒకప్పటి తోయగూడ. దాదాపు 500 కుటుంబాలు, 2000 జనాభా నివసించే ఈ గ్రామం 1984లో సాతనాల ప్రాజెక్ట్ ముంపు ప్రాంతంగా ప్రకటించబడింది. అనంతరం ప్రభుత్వం ఇచ్చిన స్వల్ప పరిహారంతో తాము పుట్టి పెరిగి బతుకుతున్న గ్రామాన్ని విడిచి బతుకు తెరువు కోసం సమీప గ్రామాలకు వలస వెళ్లిపోయారు. గ్రామం ఖాళీ చేసి 40 ఏళ్లు గడిచిపోయాయి. కానీ వారి మదిలో మాత్రం ఆ గ్రామానికి సంబంధించిన జ్ఞాపకాలు చెరిగిపోలేదు. తిరిగి ఎలాగైనా కలుసుకోవాలనే వారి దృఢ సంకల్పం ఎట్టకేలకు నెరవేరింది. ఇందుకోసం ఒక ఏడాది నుంచి తీవ్రంగా శ్రమించారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎక్కడెక్కడో ఉన్న వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆత్మీయ సమ్మేళనానికి తరలి వచ్చేలా కృషి చేశారు. ఎందరో మంది మేము అక్కడక్కడ ఆదిలాబాద్ లో కానీ పెళ్లిలా కలిస్తే ఎంతో బాధతో మేము మా యొక్క అనుభవాలను వాళ్ళతో పంచుకుంటూ మరి ముందుకు నడుచుకునే క్రమంలో గత నెల రోజుల నుంచి కూడా మేము మా పాత తోయగూడ విలేజ్ లో మనం ఎక్కడెక్కడ ఉన్నామో మనం అందరం కూడా కలిసి మన యొక్క పాత విషయాలని మన పాత ఏదైతే గ్రామానికి వెళ్ళి మనం అందరం కూడా కలిసి మన యొక్క గత విషయాలను కూడా నెమరు వేస్తూ గతంలో ఎట్లా ఉంటే ఇప్పుడు ఏ రకంగా ఉన్నాము, మరి అదేవిధంగా ఏదైతే ఈ సాత్నాల ప్రాజెక్టు పడి అప్పుడు మాకు కొంతమందికి ఎకరానికి 3000 చొప్పున 5000 చొప్పున 14000 చొప్పున ఇచ్చారు. ఈనాడు ప్రభుత్వాలు ఇవాళ ఏ ప్రాజెక్టు కట్టినా కూడా ఎకరానికి దాదాపు 20 నుంచి 30 లక్షలు కట్టిస్తున్నది. ఒకసారి పాత విషయాల గురించి తెలియజేస్తే చాలా 40 ఏళ్ళ మాట. అప్పుడు మేము చాలా చిన్నగా ఉండేవాళ్ళం. మాతోని ఉన్న జ్ఞాపకాలు చాలా తక్కువ. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు 80 ఇయర్స్ ఎబో 80 సంవత్సరాల ముసలోళ్ళు కూడా ఒక 20 మంది దాకా రావడం జరిగింది. వారందరినీ సన్మానించాలన్న ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40 ఏళ్ల క్రితం విడిచిపోయిన ఊరు జనమంతా మళ్లీ కలిశారు. ఊరు విడిచి వెళ్లిపోయిన వారంతా పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. 4 తరాలకు చెందిన చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కలిసి రావడంతో సమ్మేళనం సంబురంగా మారింది. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఊరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ గత స్మృతులను నెమరేసుకుంటూ మధురానుభూతి చెందారు. వచ్చిన వారందరికీ డప్పు చప్పుళ్ల మధ్య నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఆటలాడుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సంతోషంగా గడిపారు. నలభై ఏళ్ల తర్వాత ఈ అపూర్వ కలయిక ప్రతి ఒక్కరిని ఆనందపరిచింది. ఎక్కడెక్కడో స్థిరపడ్డవారు తిరిగి కనుమరుగైన ఆ గ్రామంలోనే కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎంతో అంటే ఇక్కడ మేము కలవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పాతూరు ఉన్నట్టే అనిపిస్తున్నది మాకు ఇళ్ళని చూస్తే. ఎందుకంటే మాకు బాధాకరం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు చెట్టుకొక్కలు గుట్టుకొక్కలు అయిపోయినట్టు పోయినరు. ఎందుకంటే ఇవాళ ఇంత పెద్ద ప్రోగ్రాం చేసిందంటే మేము ఇక్కడ ఈ భూములు కోల్పోయి మా మేము ఇక్కడ అమ్మ వాళ్ళందరూ పాపం బాధపడి ఎన్నో ఊళ్ళకి వెళ్ళిపోయి మేము పాత తోయగూడ ముంపు గ్రామం అయినటువంటి తోయగూడ గ్రామం నుంచి సాత్నాల ప్రాజెక్ట్ ఏర్పడడం వల్ల ఈ గ్రామం అనేక గ్రామాలుగా విడిపోయింది. మారుగుడ, రామాయి, తర్వాత బాలాపూరు, సుందరగిరి ఇలా అనేక గ్రామాలుగా మా తోయగూడ గ్రామము చీలిపోయింది. ఈ సాత్నాల ప్రాజెక్ట్ లో మా యొక్క అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా అన్ని మేము కోల్పోయినాం. ఈ రోజు ఆ గ్రామస్తులందరం కలిసి ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మా గత గ్రామానికి సంబంధించిన వైభవం
గ్రామం మేము అందరం కలిసి ఈ రోజు షేర్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ముంపులో గ్రామం కనుమరుగైన మిగిలిన ఆనవాళ్లలో తమ జ్ఞాపకాలను వెతుక్కున్నారు. ఆ ప్రదేశాలను, తాము నివసించిన ప్రాంతాన్ని చూసి పరవశించిపోయారు, తన్మయత్వం చెందారు. శిథిలావస్థకు చేరుకున్న పాతబావి, హనుమాన్లపుర, గ్రామ పంచాయతీ భవనం ఆనవాళ్ల వద్ద సెల్ఫీలు దిగి ఆ జ్ఞాపకాలను పదిలపరుచుకున్నారు. మా తాతల కాలం నాడు మార్చెట్టి ధర్మపురి మా తాతయ్య పేరు. ఇక్కడ నేను జన్మించలేదు. కాకపోతే మా నాన్న మా తాతలు కలిసి ఇక్కడ పొలాలు అన్నీ ఉండే కాబట్టి ఇక్కడ ఆ సంతోషం చూడటానికి ఎదుటోళ్ళు ఇంతకు ముందు కూడా ఉండే. అటువంటిది మా నాన్న లేకపోవటం మాకు సంతోషకరడం కాదు, కాకపోతే ఇక్కడ రావడం మేము సంతోషమైంది. కాకపోతే అదే మా నాన్నని పట్టుకొని ఈరోజు వచ్చేటోని, కాకపోతే రాలేకపోయినాను. ఇప్పుడు నేను ఆర్మీలో సర్వీస్ చేస్తున్నాను. ఈ ఊర్లోకి వచ్చి నా నేల తల్లి ఇక్కడికి వచ్చి మా తాతయ్యలు మా జన్మించిన స్థలము ఇక్కడికి వచ్చి నేను బాగా సంతోషపడుతున్నాను. అప్పట్లో ఇది బేల మండలంలోనే అతిపెద్ద గ్రామం. మొట్టమొదటి H4 రకం మైక్రో హైబ్రిడ్ కాటన్ వాడిన ఊరు. 1984లో ప్రభుత్వ ఆదేశానుసారం ప్రాజెక్టు ముంపులో తమ విలువైన భూములు, గ్రామాన్ని కోల్పోవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ పరిహారానికే నివసిస్తున్న గ్రామాన్ని, సాగు చేసుకుంటున్న భూములను వదులుకున్నట్టు తెలిపారు. మొత్తం మీద ఎన్నాళ్లుగానో తిరిగి తమ గ్రామస్తులంతా ఒక్కచోట కలుసుకోవాలన్న వారి కల ఫలించడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 40 సంవత్సరాల క్రితము ప్రభుత్వము ఇక్కడ సాధనాల ప్రాజెక్టు కట్టడం వల్ల మా గ్రామం ముంపుకు గురైంది. అప్పుడు ముంపుకు గురైనప్పుడు మా విలువైన భూములు, విలువైన మా ఇల్లు అన్ని సమాజం కోసం మేము త్యాగం చేసినాం అప్పుడు. సో ఒక భూములు, ఇల్లే కాకుండా మా విలువైన బంధానుబంధాలు, మా జీవితాలకు సంబంధించిన మెమరీస్ అన్ని మేము త్యాగం చేశాము 40 ఏళ్ల క్రితము. కేవలం సమాజానికి మంచి జరగాలి, ఈ దేశానికి మంచి జరగాలని మేము త్యాగం చేశాము. ఇక్కడ కనీసం ఒక మాంగుల్రా తోయగూడ గ్రామానికి ఒక 5,000 కుటుంబాల నష్టం జరిగింది. కానీ ఆదిలాబాద్ తాలూకా మొత్తం ఒక 25,000 కుటుంబాలు, అంటే దగ్గర 40,000 ఎకరాలు భూమి సాగు కోసం అప్పుడు ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఒక 15,000 ఎకరాలకు కూడా సాగు జరగటం లేదు. మా కుటుంబాల్లో ఏదైతే నష్టం జరిగిందో ప్రజలకు కూడా అంత లాభం కావాలని కోరుకుంటున్నాము. అధికారులు కానీ ప్రజలు కానీ కనీసం 40,000 ఎకరాలకు నీళ్లు అందించేటట్టు చూడాలని మేము అధికారులను కోరుకుంటున్నాం. మా కుటుంబాలు 5,000 నష్టం జరిగింది, పర్వాలేదు. మా కుటుంబాలలో ప్రతి కుటుంబానికి ఒకరికి సాధనాల ఆఫీస్ కానీ ఏ ఆఫీసులో కానీ ఉద్యోగాలు ఇస్తామన్నారు. 40 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం వాళ్ళు మా పిల్లలకు ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికన్నా మా తోయగూడ పాత విలేజ్లు ఎవరైతే ప్రజలు ఉన్నారో, పిల్లలలో ఎవరైతే ఎడ్యుకేషన్ ఉన్నదో, చదివిన బట్టి ప్రతి డిపార్ట్మెంట్లో రెవెన్యూ కానీ ప్రాజెక్టులు కానీ R&B కానీ ఎక్కడన్నా కానీ ఉద్యోగాలు ఇవ్వాలా మా గ్రామ ప్రజల పిల్లలకని కోరుకుంటున్నాము. ఈ గ్రామంకు కనీసం 300 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. తక్కువ అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఇక్కడ స్త్రీ నివాసం ఏర్పరచుకున్నారు ఈ కాపుదనమ మొత్తం తెలుగు వాళ్ళంతా. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల కంటే మా తోయగూడ గ్రామం చాలా విలువైన ల్యాండ్స్, విలువైన వ్యక్తులు ఉండే అప్పుడున్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. అయితే 300 సంవత్సరాల కింద నిర్మితమైన మా గ్రామం ఇలా పక్క గ్రామాలకు నీటి సౌకర్యం కోసం మేమంతా మా తాతలు ముత్తలకు సంపాదించిన భూములు, ఇండ్లు అన్ని త్యాగం చేసి మేము బయటకు వెళ్ళిపోయాం. ఇలా ఈ ప్రాజెక్టు వల్ల కొన్ని వేల ఎకరాలు అయితే సాధారణంగా సాగులోకి వస్తున్నది. కానీ 300 సంవత్సరాల క్రితం మా వాళ్ళు ఇక్కడ ఎప్పుడైతే స్థిరపడరు అప్పుడు ఈ గ్రామానికి ఎంత వాల్యూ ఉన్నది అంటే, తోయగూడ అంటే మొత్తం మన ఆదిలాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో విలువ ఉన్న గ్రామం ఇది. చెట్టుకొకరు పుట్టుకొకరు విడిపోయినా తిరిగి అంతా ఒక్కచోట కలుసుకున్న ఈ గ్రామస్తుల అనుబంధం, ఐక్యత నిజంగా అభినందనీయం.